అట్లాగే నారదుల వారు వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత తపస్వి వాల్మీకి మహర్షి ప్రశ్న చేస్తూ ఉన్నారు. చెప్పేవాడు వచ్చినవాడు గొప్పవాడు, ఈయనేం తక్కువవాడు కాదు, ఈయన కూడా తపస్యాలే. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ, ఒక ఇద్దరు వ్యాపారస్తులు కలిశారనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? మరి షేర్ మార్కెట్ ఎట్లున్నాయంటావు, పోయిందా, పడుతుందా, ఉంటుందా, రేపు మరి గోల్డ్ ఎట్లా? ఇద్దరు కళాకారులు కలిశారనుకోండి, ఏం ప్రోగ్రాం నడిచింది మొన్న, మరి మన రామదాస్ కీర్తనలు పోయినా ఉంటాయి కదా భద్రాచలం, అట్లా ఉంటుంది. అంటే సంగమము ద్వారా వచ్చేటువంటి ప్రోడక్ట్ వేరే ఉంటుంది. కాంబినేషన్, మూలకాల యొక్క కాంబినేషన్ వల్ల ఒక కొత్తది బయటకు వస్తుంది. అలాగే ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల వచ్చింది రామకథ. ఇక్కడ వాల్మీకి నారదుడి డిస్కషన్ అని కాదు, వాళ్ళిద్దరి సాధువుల యొక్క సంగమం వల్ల లోకము ఉద్ధరింపబడేటువంటి మాటలు బయటకు వచ్చినాయి. అందుకే ఎప్పుడూ సజ్జన సాంగత్యం నడవాలి, సాధు సంగమం నడవాలి లోకం లోపట.